నర్సీపట్నం నుండి భీమునిపట్నం వెళ్ళే రోడ్డులో కోతులు అలాగే చేపల చెరువు వల్లే మారాయి. అదేవిధంగా గత ప్రభుత్వం ఈ రోజు నుండి ఎన్నో కష్టాలు పడి మేము అధికారంలోకి వస్తే ఈ రోడ్లు వేసేసి మిమ్మల్ని ఏంటంటే మన గచ్చుల్లో తయారు చేసి అద్దాల రోడ్లలో చేస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీలు ఇచ్చారు. కానీ ఆ హామీలు నిరంతరం నిమ్మకి నీరెత్తినట్టు అయిపోయింది. కానీ ఈ రోడ్లు మాత్రం నోతులు వలె మారిపోయి వడ్డారు జరిపించి కూలిపోయి రహదారులు ఎంతో ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా సిపిఎం పార్టీ నుండి నిరంతరం పోట్లాడు చేస్తున్నా సరే ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రోడ్లెక్కి చేస్తున్నారు. కానీ నిధులంటే తీసుకురావటం లేదని చెప్పేసి ప్రభుత్వానికి అందిస్తున్నాం. నిధులు ఇస్తే అధికారులు పనిచేస్తారని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. నిధులు లేని మేము ఎక్కడ పనిచేయాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సిపిఎం పార్టీ అవకాశం ఇచ్చిన గోవింద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాం. వడ్డాది నుండి కాజువే నిర్మాణాలు పూర్తి చేసి శాస్త్ర బ్రిడ్జిలు ఇవ్వాలి. వడ్డాది వద్ద బ్రిడ్జిలు నిర్మాణం చేసి రోల్గుంట కొత్తకోట గ్రామాల్లో గొయ్యలు వెంటనే పోర్చాలి.